श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జయ గురుదేవ్. మనం 13వ శ్లోకం మొదలు పెట్టాము. చదువుదాం శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ముందు శ్లోకానికి కంటిన్యూయేషన్. ముందు శ్లోకంలో సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సో యోగధారణము చేయాలి ఆఖరి క్షణంలో. ఏ విధంగా చేయాలి? సర్వద్వారాన్ని సంయమ్య అంటే అన్ని ఇంద్రియములను కూడా నియంత్రించి. ద్వారము అంటే కాగ్నిషన్ కి ద్వారము ఇంద్రియం. సో సర్వద్వారములను సంయమనము చేసి మనః హృది నిరుధ్య మనస్సుని హృదయ పుండరీకంలో నిలిపి, అంటే కళ్ళు మూసుకుని ఓంకారం చేసినప్పుడు ఆ ఓంకారం అనే శబ్దం హృదయం నుంచి వస్తున్నది అన్నట్టుగా భావన చేసి, ఇప్పుడు రామధ్యానం చేస్తున్నాం అనుకోండి, కళ్ళు మూసుకుని రామ అని నెమ్మదిగా అన్నప్పుడు ఆ సౌండ్ హృదయం నుంచి వస్తున్నది అన్నట్టు భావన చేయాలి. అది మనోహృది నిరుధ్యచ మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణమును అంటే ఫోకస్ ని మూర్ధ్ని శిరస్సు పై భాగం నందు ఉంచుకుని యోగధారణం. ఆ విధంగా యోగధారణము చేయాలి ఆఖరి క్షణములలో. ఆ సాధన అలా ఉండాలి, యోగం యొక్క సాధన అలా ఉండాలి. చేసి ఏం చేయాలి? తత్రైవచ ధారయన్. అప్పుడు ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాం గతిం. సో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనే ఏకాక్షరి మంత్రం వేదాంతంలో చెప్పినటువంటి ఒకే ఒక్క మంత్రం. భగవద్గీత అంతా కూడా ఒకే ఒక మంత్రం యొక్క ఇన్స్ట్రక్షన్ ఉంది, అదే ఓంకారం. అది కూడా ఒకే అక్షరముతో కూడుకున్నటువంటి ఓంకారము. అది బ్రహ్మకి నామధేయము. ఆల్రెడీ చూసాం, ముందు శ్లోకంలో శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. పరబ్రహ్మ తత్వము, ఆ పరబ్రహ్మ తత్వమునకు నామధేయము ఓంకారం. పతంజలి యోగ సూత్రాల్లో కూడా అలాగే డిఫైన్ చేస్తారు. తస్య నామ ఓంకార. ఆ పరమాత్మ యొక్క నామము, ఆ పరమ పురుషుని యొక్క నామధేయము ఓంకారము. అంటే అది వాచకము, అంటే ఓంకారము పరమాత్మను సూచిస్తుంది. అది వాచ్యార్థము అంటే ఇప్పుడు నేను మొబైల్ అన్నాను అనుకోండి, మొబైల్ అన్న వెంటనే మొబైల్ యొక్క కాన్సెప్ట్ ఆల్రెడీ మన బుద్ధిలో, మీరు మొబైల్ అన్న వెంటనే ఆ మొబైల్ యొక్క అర్థము బుద్ధిలో స్ఫురిస్తుంది. ఎందుకంటే వాక్కు దాని అర్థము ఎప్పుడు కలిసే ఉంటాయి. ఇది కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం. సో ఈ ఓంకారము ఆ పరబ్రహ్మకి వాచకము, అది నామధేయము. సో పరబ్రహ్మని స్మరించుకుందుకు ఓంకారము నామధేయము. అలా ఎందుకు అంటే అది మన పూర్వకంగా మన అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఓం అని చిన్నగా ఓంకారం మీరు స్మరించుకున్నారనుకోండి, ఆ ఓంకారం యొక్క చివరిలో మనస్సు నిలకడగా నిలుస్తుంది ఒక్క క్షణమైనా సరే. ఆ ఓం ఫినిష్ అయినప్పుడు ఆ చివరిలో ఆ సైలెన్స్ లో అట్లీస్ట్ మొమెంటరీలీ ఆ సైలెన్స్ ఎక్స్పీరియన్స్కి వస్తుంది మనకి. అదే పరబ్రహ్మ అంటే. మన తత్వం, మన స్వరూపము అది. చలనము లేనటువంటి స్థితి, అది కదా స్వరూపము. మనస్సు చలనము లేకుండా అంతర్ముఖమై మన స్వరూపావస్థలో ఉండడం అంటే ఏంటి? ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండడం.
ఆ ప్రశాంతంగా ఉండడం అనేది ఓంకారమును మనము ఉచ్చరించినప్పుడు ప్రతిసారి మన అనుభవానికి వస్తుంది. మనం గమనించం అంతే. ఏదో పూజ చేసే హడావిడిలో ఓం అని మన నెక్స్ట్ మంత్రం చెప్పుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆ ఓం దగ్గర ఆగేమనుకోండి, జస్ట్ ఓంకారం యొక్క ధ్యానమే చేశాం, ఇంకేమీ లేదు మంత్రంలో, జస్ట్ ఓంకారమే. కళ్ళు మూసుకుని ఓం అంటే పెద్దగా కూడా అనక్కలేదు, చిన్నగా అన్నా సరే, మీరు పెద్దగా అన్నా చిన్నగా అన్నా ఓంకారం యొక్క చివరిలో కంప్లీట్ సైలెన్స్ అయితే అనుభవానికి గ్యారంటీగా వస్తుంది. మనం గమనించాలంతే. గమనిస్తే అక్కడే ఉంటుంది సైలెన్స్, ఎక్కడికి వెళ్ళదు. అదే పరబ్రహ్మ. అందుకని ఓంకారము ఆ పరబ్రహ్మకి నామధేయము అని వేదములో సూచించారు. సో ఓంకారము సంక్షేపము. ఇప్పుడు ఓం నమ శివాయ అనుకోండి, అది మంత్రం, అది విస్తారంగా ఉన్నటువంటి మంత్రం. ఓం అనేది సంక్షేపం. సో ఓంకారము సంక్షేపము, వేదమంత్రములు విస్తారము. మనకి విస్తారమైనది కావాలనుకోండి జీవితంలో, అప్పుడు వేదమంత్రాలు కావాలి. అంటే చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు వేదమంత్రములు నేర్పించినప్పుడు కుర్రవాడికి, పిల్లలకి లేదా యువకులకు ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి సంక్షేపంగా చెప్తే కుదరదు. వాళ్ళకి ఉత్సాహం, బోల్డంత ఉత్సాహం ఉంటుంది లైఫ్ లో, కర్మలు చేయాలనేటటువంటి న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది లైఫ్ లో. అందుకని విస్తారం, అందుకని వాళ్ళు వేదం విస్తారంగా నేర్చు. ఇప్పుడు పెద్ద అయిపోయాక ఇప్పుడు వేదం వల్లించమన్నారు అనుకోండి, ఇప్పుడు మనకి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వేదం నేర్చుకోవాలనుకోండి, అదేమి పెద్ద తేలిగ్గా జరిగే పని కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి. ఏం గుర్తుంటాయి ఇప్పుడు వేద మంత్రాలు? అంత ఆ, అంత ప్రయాసతో ఆ వేద మంత్రాలన్నీ నేర్చుకోవడం కష్టం, చాలా కష్టం. వేద మంత్రాలు ఎందుకు, ఒక సూక్తం నేర్చుకోవాలనుకోండి అదే కష్టం. జస్ట్ పురుష సూక్తమే కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ లేకుండా, ఆ ఉచ్చారణ, ఉదాత్త అనుదాత్త స్వరితులతో కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవాలనుకోండి, తప్పులు లేకుండా. ఏదో సంస్కృతంలో వాక్యం చదివేయడం తేలికే, కానీ శ్లోకం కింద నేర్చేసుకోవడం తేలిక. కానీ మీరు ఉదాత్త అనుదాత్త స్వరితలతో నేర్చుకోవాలని, స్వరాలతో నేర్చుకోవాలనుకోండి, అదేమీ పెద్ద తేలిగ్గా అయ్యే పని కాదు. జస్ట్ ఒక చిన్న సూక్తం, పురుష సూక్తం నేర్చుకోవాలో లేదా స్త్రీ సూక్తం నేర్చుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది, పెద్ద అయిపోయాక నేర్చుకుంటే. సో అందుకని పెద్ద అయిపోయాక లేటర్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ఉపనిషత్తు సంక్షేపంగా చెప్తుంది వేదార్థ సారం, వేదముల యొక్క సారం, అది ఓంకారము. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అలాగే సంబోధిస్తున్నాడు, అలాగే చెప్తున్నాడు ఓంకారం గురించి. ఓం ఇది ఏకాక్షరం. ఆ పరమాత్మను ఎలా స్మరించుకోవాలి అంటే ఓంకారం. ఓంకారం గ్యారంటీడ్ టూల్. ఓంకారము, జస్ట్ ఓంకారం ఉచ్చరిస్తే చివరిలో ఉన్నటువంటి సైలెన్స్, అంతర్ముఖత, అదే పరబ్రహ్మ, అదే స్వరూపములో ఉండుట. ఆ విధంగా వ్యాహరన్ మాం అనుస్మరన్, ఆ ఓంకారమును చేసి నన్ను ఉచ్చరించి, వ్యాహరన్ అంటే ఉచ్చరిస్తూ, మాం నన్ను, అనుస్మరన్ నన్ను ఎవరైతే స్మరిస్తూ దేహత్యాగం చేస్తారో, యహ ప్రయాతి, యహ మాం అనుస్మరన్ దేహం త్యజన్, యహ ప్రయాతి, దేహమును వదిలేసి ఎవరైతే ప్రయాణం చేస్తారో, అంటే అంత్యకాలంలో ఈ విధంగా సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఓం ఇత్యేక్ష అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరం. అది కూడా యోగధారణంతో కూడుకున్నటువంటి ఇది. అక్కడ యోగము అంటే మనస్సు అంతర్ముఖమై స్వరూపావస్థలో నిలిచి ఉంట, దాంతో కూడుకున్నటువంటి ఈ ఓంకారం యొక్క ఉపాసన చేత ఆఖరి క్షణములలో యహ ప్రయాతి సహ పరమాం గతిం యాతి, అతడు ఆ పరమమైనటువంటి గమ్యస్థానమునే చేరుకుంటాడు. ఆ పరమమైనటువంటి గమ్యస్థానము ఏమిటో ఆల్రెడీ ముందు శ్లోకాల్లో సూచించారు. ఆ పరమ పురుషుణ్ణి, ఆ పరమేశ్వరుని యొక్క సూచనలు ఆల్రెడీ 2 శ్లోకాలు మంచి వేద మంత్రాలు తీసుకుని, యదక్షరం వేద విదో వదంతి అంటే చూసాం ఆల్రెడీ. అక్కడ ఆ పరబ్రహ్మను సూచన ప్రాయంగా తెలియజేశారు. అటువంటి పరబ్రహ్మను చేరుకుంటారు అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ ను చేరుకుంటారు. అంటే మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు అని రాబోతోంది నెక్స్ట్ శ్లోకంలో. ఆ మాట కూడా క్లియర్ గా చెప్పబోతున్నాడు. ఈ విధంగా ప్రయాణం చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అంటే ఆ సైలెంట్ ఓంకారం అది ఆ స్థూలంగా చెప్పుకోవాలంటే అలా చెప్పుకోవచ్చు అర్థం. ఆఖరి క్షణములో ఓంకారంతో
ఉపాసన చేస్తే యోగముతో సహా, అంటే వైరాగ్యముతో సహా ఓంకారము యొక్క ఉపాసన చేస్తే పునర్జన్మ ఉండదు. అది ఒక అర్థం. ఇంకో అర్థము, ఎప్పటికప్పుడే సైకలాజికల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడో చనిపోయిన తర్వాత ఉంటే ఏం లాభం? ఇప్పుడు ఇక్కడ ఉండాలి. చనిపోయిన తర్వాత ఉంటే లాభమే అనుకోండి, కానీ మనకి తెలియదుగా, మన అనుభవంలోకి రాదు ఇమీడియట్ గా. ఎప్పుడో అప్పుడు చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందంటే చనిపోయేదాకా వెయిట్ చేయాలి ముందు. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు, ఏమో. సో అది ఒక అర్థము. ఇంకొకటి, ఇప్పుడే ఇక్కడే. సైకలాజికల్ ఫ్రీడమ్ ఎక్కడో ఎప్పుడో లేదు, ఇప్పుడు ఇక్కడే ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇక్కడ? ఎప్పుడు వస్తుంది అనుభవానికి అంటే, ఎప్పుడు దేహము యొక్క అభిమానాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడే అనుభవానికి వస్తుంది. నేను ఈ మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం, దానికి మనం ఎప్పుడు మానసికంగా రెడీ అవుతామో అప్పుడే అక్కడే. ఇప్పుడు రెడీ అయితే ఇప్పుడే ఇక్కడే ఆ మోక్షం. సో ప్రయాతి త్యజన్ దేహం. దేహమును త్యజించుట అంటే దాన్ని దేహాభిమానమును వదిలేయుట. ప్రయాణకాలం దాకా వెయిట్ చేసి ఫిజికల్ గా దేహాన్ని వదిలేయక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడే మనము ఈ క్షణంలోనే ఈ పాఠం వింటూనే నేను ఈ మనసు, బుద్ధి, శరీరము, ఇంద్రియము నా స్వరూపము కాదు అని తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే అదే దేహమును త్యజించుట అంటే దేహాభిమానమును త్యజించుట. ఎప్పుడైతే దేహాభిమానమును వదిలేస్తామో, ఐ యామ్ దిస్ అనే కాన్సెప్ట్, ఎప్పుడైతే మనము ఆ కాన్సెప్ట్ ఉన్న అటాచ్మెంట్ ని వదిలేయడానికి రెడీ అవుతామో అప్పుడే పరమాం గతిం యాతి. అప్పుడే సైకలాజికల్ ఫ్రీడమ్. వెంటనే మన స్వరూపమైనటువంటి బాండేజ్ లేనటువంటి ఆ స్టేట్ గుర్తుకు వస్తుంది, మన అనుభవానికి వస్తుంది. రావాలంటే ఒకటే కండిషన్, దేహాభిమానమును త్యాగం చేయడానికి రెడీ అవ్వాలి. సో ఎప్పుడు దేహాభిమానమును మనం త్యజిస్తే అప్పుడే మోక్షం, ఆ క్షణంలోనే. అయితే మరి ఆ దేహాభిమానమును త్యజించుటకు సంక్షేపమైనటువంటి సూత్రము లేక మంత్రము ఓంకారం. ఓంకారమును దేహాభిమానమును వదిలేయడానికి రెడీ అయ్యి ఓంకారమును ఉచ్చరిస్తే ఆ ఓంకారం యొక్క చివరిలో, ఆ సైలెన్స్ లో మన స్వరూపము మనకి అనుభవానికి వస్తుంది. ఆ స్వరూపంలో నిలిచి ఉండగలిగితే అదే సైకలాజికల్ ఫ్రీడమ్. మనసు అటు ఇటు పరిగెట్టేయకుండా, నేను ఈ మనసు, బుద్ధి, ఇంద్రియము, శరీరము యొక్క సంఘాతము నా స్వరూపము కాదు అన్న జ్ఞానంలో మనము ఎస్టాబ్లిష్ అయి ఉంటే, అలా ఉన్నంతసేపు సైకలాజికల్లీ ఫ్రీగా బ్రతకగలుగుతాము. అలా కూడా అర్థం చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని. శంకర్ల భాష్యం చదువుదాము. ఓమితి ఏకాక్షరం బ్రహ్మణః అభిధానభూతం ఓంకారం. బ్రహ్మణః అభిధానభూతం అంటే బ్రహ్మణః అంటే షష్ఠీ ఏకవచనం. బ్రహ్మ యొక్క అభిధానభూతం, నామధేయము. అభిధేయము అంటే నామధేయం. బ్రహ్మ యొక్క నామధేయమైనటువంటి ఓంకారము. అదే ఈ ఓంకారముకే నివృత్తి మంత్రము అని పేరు. వేదములో ఉన్న మిగిలిన మంత్రములన్నీ ప్రవృత్తి మంత్రములు. అంటే బాహ్యముగా మనస్సు పరిగెట్టితే అది ప్రవృత్తి. ఇప్పుడు మనము సహస్రశీర్ష పురుష అని ఆ పరమాత్మని స్మరిస్తున్నాం అనుకోండి. స్మరించినప్పుడు బాహ్యముగానే చూస్తున్నా, అంటే కనిపించే విశ్వమంతా కూడా ఆ పరమాత్మయే అని. అంటే దృష్టి బాహ్యముగానే ఉన్నదిగా. కనిపించే సృష్టి అంతయు కూడా, ఎంతవరకు సృష్టి నా అవగాహనకు వస్తున్నదో ఆ సృష్టి అంతయు కూడా ఆ పరమ పురుషుడే అని చెప్పడం. సహస్ర శీర్ష పురుష అంటే నాకు కనిపించే జీవులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పుట కదా. మరి అంటే అప్పుడు ఏంటి? కనిపిస్తున్నది కదా, కనిపిస్తున్నది అంతయు కూడా పరమాత్మయే అంటే దృష్టి బాహ్యముగానున్నది. సో అవన్నీ మంత్రములన్నీ కూడా ప్రవృత్తి మంత్రములు వేదములో చాలా మటుకు. కొన్ని వేదాంత బోధకములైన మంత్రములు నివృత్తి మంత్రములు. ఓంకారము అందులో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓంకారము నివృత్తి మంత్రము. ఓంకారము ఓం అని మనము ఆ మంత్రమును ఉపాసన చేస్తే ఆ మంత్రంలో బయటికి పరిగెట్టి వెతికేదేం లేదు.
ఆ సైలెన్స్, ఆ మంత్రం చివరిలో ఉన్నటువంటి సైలెన్సే ఆ పరబ్రహ్మను సూచిస్తున్నది. అది కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మనే సూచిస్తున్నది. సో అది నివృత్తి మంత్రము. నివృత్తి మంత్రములు, ప్రవృత్తి మంత్రము. ఇది నివృత్తి మంత్రము అంటే అంతర్ముఖంగా చేసేటటువంటి మంత్రం. అంతర్ముఖత అంటే ఏమిటో తెలియట్లేదంటే ఓంకారంను ఉపాసన చేస్తే తెలుసు. జాగ్రత్తగా ఉత్తి ఓంకారం, ఇంకేమీ లేకుండా జస్ట్ ఓంకారంను ధ్యానించి అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఒక క్షణం పాటైనా అంతర్ముఖత అంటే ఏంటో అర్థమవుతుంది. అది అనుభవానికి వచ్చే తీరుతుంది గ్యారంటీగా. సో అందుకని ఏక అక్షరం బ్రహ్మ, బ్రహ్మణ అభిధాన భూతం ఓంకారం. వ్యాహరన్, ఉచ్చారయన్. వ్యాహరన్ అంటే ఉచ్చారయన్ అంటే ఉచ్చరిస్తూ, తదర్థభూతం మాం ఈశ్వరం అనుస్మరన్ అనుచింతయన్. తదర్థభూతం అంటే ఓంకారము చేత సూచింపబడుతున్నటువంటి నన్ను అని. ఓంకారం మరి నాకు అంటే ఈశ్వరునికి నామధేయం కాబట్టి తదర్థభూతం మాం ఈశ్వరం అనుస్మరన్ అనుచింతయన్ అంటే ఆ పరబ్రహ్మను ఆ పరబ్రహ్మ యొక్క స్మరణ చేస్తూ, యహ ప్రయాతి సహ త్యజన్ పరిత్యజన్, ఎవరైతే ప్రయాణము చేస్తాడో. ఏమిటి ప్రయాణము? పరి పరిత్యాగమే ప్రయాణం ఇక్కడ. దేని యొక్క పరిత్యాగము? దేహం, శరీరం. సో త్యజన్ దేహం ఇది ప్రయాణ విశేషణార్థం. సో ప్రయాణకాలేపి అచలా మనసాచలేన అంటూ మొదలైంది ఇన్స్ట్రక్షన్. ప్రయాణ కాలం నందు అచలమైన మనస్సు చేత అని. సో ఆ ప్రయాణ విశేషణార్థం త్యజన్ దేహం అంటున్నారు. మళ్ళీ ఎక్కడ డిస్టింక్షన్ మర్చిపోతాము, అక్కడ ప్రయాణము అంటే దేహమును త్యజించుట అని అర్థం. సో దేహమును త్యజించుట అంటే ఫిజికల్ గా దేహాన్ని త్యజించుట లేదా దేహాభిమానమును త్యజించుట, రెండిటికి సరిపోతుంది. సో అది గుర్తుపెట్టుకుంది. కానీ మళ్ళీ త్యజన్ దేహం అనే అక్కడ దేహం అనేది ఆ త్యాగమునకు విశేషణం. దేన్ని త్యాగం చేయాలి అంటే దేహమును త్యాగం చేయాలి. ఎందుకు అలా క్లారిఫై చేస్తున్నారంటే దేహత్యాగేన ప్రయాణం ఆత్మనః నా స్వరూపనాశేన ఇత్యర్థః. ప్రయాణము దేహత్యాగము చేత, నా స్వరూపనాశేన. ఇప్పుడు ప్రయాణం అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, శరీరము రాలిపోతుంది అంతే. ఎందుకంటే ఆత్మస్వరూపము ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి డెఫినేషన్ లో ఆత్మస్వరూపము సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నది కదా. మనకి విష్ణు సహస్రనామంలో సర్వగహ అని పేరు వస్తుంది. సర్వగ సర్వ విద్వాను అనిగా చదువుతాం. సర్వగహ విశ్వం అని మొదలు పెట్టాం. మళ్ళీ అక్కడికక్కడ ఆ సర్వ వ్యాపకత్వమును సూచించే పేర్లు వస్తూనే ఉంటాయి. సర్వగహ అంటే అంతటా వ్యాపించి ఉన్నది అని అర్థం, అంతటా వెళ్ళి ఉన్నది. సో మరి సర్వగహ అయినటువంటి ఆత్మస్వరూపము ఎక్కడికి వెళ్ళదు. అంతటా ఉన్నది ఇంకెక్కడికి వెళ్తుంది? తాను లేని చోటు ఉంటే వెళ్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అంటే అక్కడ నేను లేను కాబట్టి ఇక్కడ వదిలేసి స్థానాన్ని అక్కడికి వెళ్తాను. అంతటా వ్యాపించి ఉన్నది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. సో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, ఆత్మ అక్కడే ఉంటుంది. దేహము రాలిపోతుంది అంతే. దేహము దేహాభిమానము, దేహముతో పాటుగా దేహాభిమానం అనే ఐడియా ఉంటుంది. నేను ఫలానా శరీరము అనే ఒక ఐడియా ఉంటుంది మనస్సు బుద్ధిలో. ఆ మనస్సు బుద్ధిలో ఉన్నటువంటి ఆ ఐడియా ట్రావెల్ చేస్తుంది. ఆ ఐడియా ఈ దేహంని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఈ దేహము శిథిలం అయిపోయినప్పుడు ఆ ఐడియా ఇంకొక దేహాన్ని వెతుక్కుంటుంది. ఇంకొక దేహాన్ని వెతుక్కుని ఆ దేహాన్ని పట్టుకుని నేను ఫలానా అని మళ్ళీ ఆ ఫలానా అనే ఐడెంటిటీకి ఒక ఐడెంటిటీని ఇస్తుంది, ఒక వ్యక్తమైనటువంటి ఒక ఐడెంటిటీని ఇస్తుంది. అది ప్రయాణం అంటే. ఆత్మ ఎక్కడికి వెళ్ళట్లేదు, దేహం రాలిపోయి ఇంకో దేహము నేను ఫలానా అనే ఐడియా, ఆ ఐడియాని మేనిఫెస్ట్ చేసుకుందుకు ఇంకో దేహాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఫలానా అని మనకి ఈ జన్మలో నేను ఏమిటి, నేను ఫలానా అని ఏది అయితే స్ట్రాంగెస్ట్ ఐడియా ఉంటుందో ఆ నెక్స్ట్ జన్మలో అదే ఐడియా కంటిన్యూ అవుతుంది. అంతే కదా. రాత్రి పడుకున్నప్పుడు ఏది అంత్యస్మృతి బలీయసి, ఏది స్ట్రాంగెస్ట్ ఐడియానో పడుకునే ముందు, నిద్ర పట్టే ముందు, పొద్దున్న లేస్తూనే అదే ఐడియాతో స్టార్ట్ అవుతుంది ఆలోచన. మళ్ళీ దేహం కూడా అంతే. మనకి నేను ఫలానా అనే ఒక ఐడియా ఉంటుంది.
బోల్డ్ ఐడియాలు ఉంటాయి, ఒకటి కాదు, కొన్ని లక్షల కోట్ల ఐడియాలు ఉంటాయి నేను ఫలానా అన్న ఆన్సర్కి. ఆ ఫలానాలో ఏది స్ట్రాంగెస్ట్ ఐడియానో ఆ నెక్స్ట్ జన్మలో అటువంటి శరీరాన్ని పట్టుకుని తయారు చేసుకుని నేను ఫలానా అని డిసైడ్ చేసుకుని కూర్చుంటుంది ఆ ఐడియా. సో ఆ ఐడియా ప్రయాణం చేస్తుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి దేహంతో పాటుగా. ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేయదని చెప్తున్నారు. నా స్వరూపనాశయన, ప్రయాణ కాలంలో దేహము త్యజిస్తున్నాడే కానీ స్వరూపాన్ని త్యజించటం లేదు. స్వరూపం ఎక్కడికి పోవటం లేదు. స్వరూపము, మన ఆత్మస్వరూపమైనటువంటి ప్రకాశము అది ఎక్కడికి పోవటం లేదు, అది అక్కడ అలాగే ఉంటుంది. కానీ దేహాభిమానం ఏదైతే ఉందో అది దేహాన్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటుంది. అది ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ఆ దేహాభిమానము నేను ఫలానా అనే ఐడియా తిరుగుతూ ఉంటుందని క్లారిఫై చేస్తున్నారు. చాలా చక్కని క్లారిఫికేషన్. దేహత్యాగేన ప్రయాణం ఆత్మనః, మనిషికి దేహత్యాగము చేత ప్రయాణము. ఆత్మనః షష్ఠి, అక్కడ ఆత్మ శబ్దానికి మనిషి అని అర్థం, ఆ జీవుడు. జీవుని యొక్క ప్రయాణము దేహత్యాగము చేత, నా స్వరూపనాశేన, స్వరూపనాశనము చేత కాదు. ఈ స్వరూపం పోయి ఇంకో స్వరూపం పుట్టట్లేదు, స్వరూపం అలాగే ఉంటుంది. స్వరూపనాశనము చేత ప్రయాణము కాదు, ఇది దేహత్యాగము చేత ప్రయాణము అని క్లారిఫికేషన్. సహ ఏవం త్యజన్, ఈ విధంగా ఎవడైతే దేహాభిమానమును త్యజిస్తారో, అది దేహమును త్యజిస్తారో, యాతి, వాళ్ళు పొందుతారు. దేన్ని పొందుతారు? పరమాం ప్రకృష్టాం గతిం, ఆ పరమమైనటువంటి గమ్యస్థానమును పొందుతారు. ఆ ఉత్తమమైనటువంటి అత్యుత్తమమైనటువంటి గమ్యమును పొందుతారు. పొందుట అంటే మళ్ళీ ఇక్కడ ఏదో బయట ఉన్నది పొందుట కాదు, ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. పొందుట అంటే అనవసరమైనది మర్చిపోవుట, అదే పొందుట. ఇక్కడ అనవసరమైన దాన్ని వదిలేసి, అంటే నేను ఫలానా అనే ఐడియాను వదిలేసి నా స్వరూపము సర్వవ్యాపకమైనటువంటి ఆ ప్రకాశమైన స్వరూపము అని తెలుసుకుంటారు. తెలుసుకొనుటే పొందుట. ఇక్కడ ఆ యాతి అన్నది వర్బు, మూవ్మెంట్ ని సూచించే వర్బ్ అయినప్పటికీ కూడా దాన్ని సజెస్టెడ్ మీనింగ్, ఆ ఒరిజినల్ మీనింగ్ వదిలేసి గుర్తు తెచ్చుకొనుట అనే మీనింగ్ పెట్టుకోవాలి దానికి. సో సహ ఏవం త్యజన్ యాతి పరమాం ప్రకృష్టాం గతిం, పరమమైనటువంటి గమ్యస్థానమును పొందుతారు, లేదా అంటే వాళ్ళ స్వరూపమును తెలుసుకుంటారు అని అర్థం. చాలా చక్కని చాలా చక్కని చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి సమాచారం గత కొన్ని శ్లోకాల్లో. అంత్యకాలం యొక్క ట్రైనింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు మిలిటరీలో ఉన్నారనుకోండి, మిలిటరీలో ఉన్న వాళ్ళకి యుద్ధం యొక్క ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. నిరంతరము యుద్ధము యొక్క సిచ్యువేషన్ యొక్క ట్రైనింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఫైటర్ పైలట్ ఉన్నాడు అనుకోండి, ఫైటర్ పైలట్ని నిరంతరము నిజంగా యుద్ధంలో ఏ విధంగా సిచ్యువేషన్స్ ఉంటాయో అటువంటి సిచ్యువేషన్స్ సిమ్యులేట్ చేసి ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. అలా నిరంతరము ట్రైనింగ్ నడిస్తే అప్పుడు ఆకర్షణ, ఆ యుద్ధము నిజంగా యుద్ధంలో ఫైటర్ ప్లేన్ తీసుకుని వెళ్లాల్సి వస్తే ఆ బిహేవియర్ కరెక్ట్ గా ఎలా ఉండాలో ట్రైనింగ్ ప్రకారం అలా ఉంటుంది. సో నిరంతరము ట్రైనింగ్ చేస్తారు మిలిటరీలో ఉన్న వాళ్ళు. యుద్ధం లేకపోయినా సరే జీవితకాలము యుద్ధము గురించి ప్రిపేర్ అవుతారు. చాలా మందికి జీవితకాలంలో యుద్ధం చూసే అవకాశమే రాకపోవచ్చు, కానీ ఎందుకంటే యుద్ధం జరగాలి కదా, యుద్ధం జరిగితే చూస్తారు. చాలా మందికి అసలు జీవితకాలంలో యుద్ధం చూసే అవకాశమే రాకపోవచ్చు వాళ్ళు సర్వీస్ లో ఉన్నప్పుడు. కానీ సర్వీస్ లో ఉన్నంత కాలము యుద్ధం వస్తే ఏం చేయాలి అన్నదానికే ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉండాలి ట్రైనింగ్. ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రయాణకాలం, కానీ ప్రయాణకాలం వస్తే మనం ఏం చేస్తామన్నది ముందు నుంచి ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ శ్రీకృష్ణుడు అంత్యకాలం యొక్క పరిస్థితి ఎలా ఉండాలో, అంత్యకాలంలో ఉండవలసిన సాధన ఏమిటో తెలుసుకుని ముందు నుంచి కూడా ట్రైన్ చేసుకుని ట్రైన్ అయ్యి రెడీగా ఉంటాము అనే ఉద్దేశంతో ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి, చూడండి, యుద్ధ రంగంలో యుద్ధం మొదలెట్టకుండా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. అంటే ఎంత రిలవెంటో చూడండి ఆ విషయాలు, ఎంతో రిలవెంట్. అది యుద్ధ రంగంలో ఆల్మోస్ట్ ఇంకా యుద్ధం స్టార్ట్ అయ్యే పాయింట్. అది అందరూ వెయిట్ చేస్తున్నారు ఈయన లేచి నుంచుంటే యుద్ధం స్టార్ట్ చేద్దామని. అటువంటి సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓంకారం ఆఖరి క్షణంలో
ఉపాసన ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే ఎంత రెలవెంట్ అయి ఉంటుంది ఇది, ఇప్పుడైనా తెలుసుకో అని చెప్తున్నాడు అర్జునుడికి. ఇంక ఇప్పుడు ఈ క్షణం దాటిపోతే మళ్ళీ చెప్పే అవకాశం రాకపోవచ్చు, సో ఇప్పుడైనా తెలుసుకో అని అర్జునుడికి శ్రీకృష్ణుడు యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు చెప్తున్నాడు ఈ విషయం. అంటే ఏంటి, ఆ విషయం యొక్క రిలవెన్స్ అటువంటిది, సిగ్నిఫికెన్స్ అటువంటిది. కానీ లౌకికంగా అలా ఉండదు. ఈ ఈ శ్లోకాల యొక్క రిలవెన్స్ ఇవంత రిలవెంట్ అని ఎవరు చెప్పరు. చెప్పినా కూడా పారాయణ వరకు చెప్తారు, పారాయణ చేయమని, అంతేనే కానీ అందులో ఉన్నటువంటి కంటెంట్ ఎప్పుడో కానీ పెద్ద కానీ ఎవరు చెప్పరు. సో కానీ చాలా రిలవెంట్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్, చాలా రిలవెంట్ ఇన్స్ట్రక్షన్ తెలుసుకుని మన సాధన ఆ విధంగా అమర్చుకుంటే ప్రయాణ కాలంలో చాలా ఉపయోగపడుతుంది అని ఉద్దేశం. నెక్స్ట్ శ్లోకం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. కించ, ఇంకా కొంచెం చెప్పవలసింది ఉంది. ఏమిటి? అనన్యచేతాః సతతం యః మాం స్మరతి నిత్యశః. అది నిత్యశః, అక్కడ అది స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. నిత్యశః. తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. సో ఇంకేమిటి చెప్పాలి? ఇంకా దాని కంటిన్యూషన్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అనన్యచేతాః సతతం. సతతం అంటే సర్వదా, సర్వదా అనన్యచేతాః. అనన్యచేతస్సు అంటే బాహ్యమైన విషయముల ఎడల పరిగెట్టనటువంటి మనస్సు కలిగి ఉండి. చూసారా, అంత్యకాలం యొక్క సాధన చెప్తూ అనన్యచేతాః సతతం అని చెప్తున్నా. సతతం ఎప్పుడు కూడా అలాగే ఉండాలి, ఎప్పుడు కూడా అటువంటి సాధన ఉండాలి. సాధన ఎప్పుడు కూడా మనస్సు అంతర్ముఖమై ఉండుట, దానికి సంబంధించి ఉండాలి సాధన. ఏ పని చేసినా కూడా మనస్సు అంతర్ముఖంగా పెట్టుకుని ఆఫీస్లో పని చేయొచ్చు, మనస్సు అంతర్ముఖంగా పెట్టుకుని ఇంట్లో పని చేయొచ్చు, మనస్సు అంతర్ముఖంగా పెట్టుకుని సినిమా చూసి రావచ్చు కావాలంటే. అయితే అంటే ఏంటంటే ఆ స్టెడీనెస్, సమత్వం ఏదైతే ఉంటుందో ఆ సమత్వం యొక్క స్థితి నుంచి పరిగెట్టేసేయకుండా ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు. అది ఏమి పనులు చేయడానికి ఆపదు. అవసరమైన పనులు చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉంటాం కూడా. సో కానీ చేతస్సు కలిగిన వారై ఉండాలి. అనన్యచేతాః సతతం నా అన్యః అనన్యః నైతత్పురుష. అనన్యచేతాః సతతం యః మాం నిత్యశః స్మరతి. ఎవరైతే నిత్యము నన్నే స్మరిస్తారో, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అని. ప్రతి పని ఈశ్వరుని యొక్క పని అని అనుకోండి. ఇంట్లో వంట వండినా ఈశ్వరుని యొక్క పనియే, బయటకు వెళ్ళి ఉద్యోగం చేసినా అది కూడా ఈశ్వరుని యొక్క పనియే. అంటే ఏమైంది? అనన్య చేతస్సు కలిగిన వారే అయ్యారుగా. సతతం. అందుకనే ఏ పని చేసినా కూడా ఇది వర్క్ పని, ఇది పర్సనల్ పని, అది గురువు గారి పని అని అలాగా 3-4 బకెట్లలో పనులను కేటగరైజ్ చేసి ఇవన్నీ ఇన్ని పనులున్నాయి, వీటికి బ్యాలెన్స్ లేదని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదని ఫీల్ అవుతూ ఉంటారు జనాలు. అంటే ఏం చేస్తున్నాం, ఫస్ట్ వర్క్ పని వేరు, లైఫ్ పని వేరు అని 2 కేటగిరీలు పెట్టి వర్క్ పని, లైఫ్ పని 2 బ్యాలెన్స్ కావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇదే తరచూ వినే మాటే కదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పోయింది అంటారు ఉద్యోగం. అంటే ఏమిటి? వర్క్ అనే కేటగిరీ ఉంది, ఆఫీస్ అనే కేటగిరీ ఉంది, దానికి సంబంధించిన పనులు ఉన్నాయి. ఇల్లు అనే కేటగిరీ ఉంది, దానికి సంబంధించిన పనులు ఉన్నాయి. వేరే రిలీజియస్ పనులు అనే కేటగిరీ ఉంది, దానికి సంబంధించిన పనులు ఉన్నాయి. స్పిరిచువల్ పనులు అనే కేటగిరీ ఉంది, దానికి సంబంధించిన పనులు ఉన్నాయి. సేవా కార్యక్రమములు అనే పనులు ఉన్నాయి, ఆ కేటగిరీకి సంబంధించిన పనులు ఉన్నాయి. ఇన్ని కేటగిరీలు ఉన్నాయి. ఈ కేటగిరీలన్నీ బ్యాలెన్స్ కావట్లేదు, ఎందుకంటే ఓ చోట ఎక్కువ, ఓ చోట తక్కువ అవుతున్నాయి పనులు అని. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కేటగరైజేషన్ నుంచి వచ్చింది. ఫర్ ఏ మూమెంట్ అసలు ఆ కేటగిరీలే గుర్తించడం మానేశారు అనుకోండి. ఇంట్లో పని అయినా, ఆఫీస్లో పని అయినా, సేవా కార్యక్రమాలైనా, గురువు గారికి చేసే సేవ అయినా, ఏదైనా పనే. ఏదైతే నీవుటి అన్ని పనులే, అన్ని ఈశ్వరుని యొక్క పనులే. ఆఫీస్కి వెళ్ళి పని చేసినా ఈశ్వరుని యొక్క పనే, ఇంట్లో పని చేసినా ఈశ్వరుని యొక్క పనే, గురువు గారి సేవా కార్యక్రమం చేసినా అది కూడా ఈశ్వరుని యొక్క పనే.
గుడికి వెళ్ళి పూజ చేసినా అది కూడా ఈశ్వరుని యొక్క పనే. ఏది చేసినా కూడా మరి ఈశ్వరుని యొక్క పని అయిందిగా. ఇంక మరి మళ్ళీ అందులో కేటగిరీస్ ఎందుకు? ఆ కేటగిరీ యొక్క నన్ను అడిగితే ఆ కేటగిరీల యొక్క డెఫినేషనే అనవసరం. కేటగిరీ యొక్క డెఫినేషన్ తీసి పక్కన పెట్టేసేయాలి నన్ను అడిగితే. తీసేసి పక్కన పెట్టేసి అన్ని పనులే. మనిషికి పుట్టిన తర్వాత ఈ శరీరం రాలిపోయేదాకా పనులే పనులు. అలా పనులు నడుస్తూనే ఉంటాయి. లైఫ్ యొక్క స్టేజ్ని బట్టి ఒక్కోసారి ఒక్కొక్క రకమైన పని, ఆశ్రమాన్ని ఉన్న స్టేజ్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కో పని. గృహస్థాశ్రమంలో ఉన్నాం అనుకోండి, గృహస్థావస్థలో ఉంటే ఆ గృహానికి చెందినటువంటి పనులు కేటగిరీ ఎక్కువ ఉంటుంది. గృహము ఆఫీసు పనులు ఎక్కువ ఉండి కాస్త స్పిరిచువల్ రిలీజియస్ పనులు తక్కువ ఉంటాయి. రిటైర్మెంట్కి వచ్చేసామనుకోండి, ఇంట్లో పనులు ఉండనే ఉండవు. ఎవడో మనకి పని కూడా చెప్పడు. ఎందుకంటే చెప్పినా మనం చేయలేమని ఎవరు మనకి పనులు కూడా చెప్పరు. చేసే పని ఉండదు, ఇంట్లో చేసే పని ఉండదు, ఆఫీస్లో చేసే పని ఉండదు. ఇంక ఇటువంటి పని ఒకటే మిగులుతుంది. ఈ రిలీజియస్ స్పిరిచువల్ వర్క్ ఒకటే మిగులుతుంది. లైఫ్ స్టేజ్ని బట్టి పనుల యొక్క మిక్స్ మారుతుందే కానీ పనులు లేకపోవడం అనేది ఉండదు. నిరంతరము అలా నడుస్తూనే ఉంటాయి. సో ఆ కేటగిరీలు తీసేస్తే అనన్య చేతస్సు కలిగిన వారమై తేలిగ్గా ఉండగలము. అందుకుని ఇంత డిస్కషన్. సో అనన్య చేత సతతం అంటున్నారు కదా, మరి నిత్యము అనన్య చేతస్సు కలిగిన వారై ఉండాలి. అసలు ఆ డెఫినేషనే కష్టం, ఊహించుకోవడమే కష్టం. నిత్యము అనన్య చేతస్సు కలిగిన వారే ఎలా ఉంటాము? ఇన్ని రకాల కేటగిరీలు పనులుంటే ఎప్పుడు అనన్య చేతస్సు కలిగిన వారే ఎలా ఉంటాము? కేటగరైజేషన్ డ్రాప్ చేసేసి ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పని. మొహమాటం లేకుండా ప్రతి పని ఈశ్వరుని యొక్క పని అని ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒప్పేసుకుంటే అన్ని పనులు 24 గంటల్లో చేసే పనులు అన్ని, ఇంక్లూడింగ్ బ్రీతింగ్, అన్ని కూడా ఈశ్వరుని యొక్క పనులే. అలా డిఫైన్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, బై డిఫాల్ట్ అనన్య చేతాః సతతం యహ మాం నిత్యశః స్మరతి. ఎవరైతే నిత్యము నన్ను స్మరిస్తారో తస్య నిత్యయుక్తస్య యోగినః. ఆ నిత్యయుక్తుడైనటువంటి యోగులకు, తస్య షష్ఠి ఏకవచనం, నిత్యయుక్తస్య షష్ఠి ఏకవచనం, యోగినః షష్ఠి ఏకవచనం. ఆ తస్య అనేది ఈ రెండిటికి సంబంధించినటువంటి ప్రొనౌన్. ఆ నిత్యయుక్తుడైనటువంటి యోగికి, తెలుగులో చెప్పాలంటే, తెలుగులో ఒక చోటే పెడతాం షష్ఠి, విశేషణాలకి షష్ఠి పెట్టం తెలుగులో. ఓన్లీ ఫైనల్ గా ఉన్న వర్డ్లో ఏదైతే నౌనో దానికే విభక్తి పెడతాం తెలుగులో. యాడ్జెక్టివ్స్ కి విభక్తులు పెట్టాం. సంస్కృతంలో అలా కాదు, యాడ్జెక్టివ్స్ కూడా విభక్తులు వస్తాయి. ఆ యొక్క రాముని యొక్క అని ఉంటుంది సంస్కృతంలో. మీరు తస్య రామస్య, దాన్ని మీరు లిటరల్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అతని యొక్క రాముని యొక్క అని ఉంటుంది. అంటే ఏమైంది? ఆ ప్రోన ఆ రాముడు ఆ రాముని యొక్క కదా, ఆకి కూడా షష్ఠి పెడతాం. మరి సంస్కృతం గ్రామర్ లో విశేషణాలు, యాడ్జెక్టివ్స్ అన్ని కూడా నౌను యొక్క విభక్తి లింగ రూపంలో, వచన రూపంలో ఉంటాయి. నౌను ఏ లింగము విభక్తి వచనములో ఉంటుందో విశేషణాలు కూడా అదే లింగము విభక్తి వచనంలో ఉంటాయి. సో అందుకని తస్య నిత్యయుక్తస్య యోగినః, ఆ నిత్యయుక్తుడైనటువంటి యోగికి పార్థ, ఓ పార్థ, అహం సులభః, నేను సులభంగా తెలుస్తాను. అంతే కదా. అనన్య చేతస్సులమై ఉంటే అప్పుడు ఇంకా పరమాత్మ అంటే ఏమిటో ఇక్కడ అక్కడ వెతకట్లేదు. ఎందుకంటే అంతా పరమాత్మ యొక్క పనే. ఇంకప్పుడు పరమాత్మను తెలుసుకోవడం తేలికైపోయిందిగా. ప్రతి పనిలోనూ పరమాత్మయే కనిపిస్తాడు. ప్రతి ఇంటరాక్షన్ లోనూ ఆ పరమాత్మ యొక్క చైతన్యమే కనిపిస్తుంది. సో అప్పుడు అందుకుని అటువంటి నిత్యయుక్తునకు, నిత్యము ఆ యుక్తిలో ఉండాలి. నిత్యము అనన్య చేతస్య యుక్తి. ఇక్కడ నిత్యయుక్త అంటే నిత్యము కూడా అనన్య చేతస్సు కలిగినటువంటి వాళ్ళకే యోగులు అని పేరు. ఆ యోగికి అహం సులభః, నేను తేలికగా అర్థమవుతాను, అంటే నేను తేలికగా లభిస్తాను, నన్ను తేలికగా చేరుకోగలుగుతారు, స్వరూపంలో తేలికగా ఉండగలుగుతారు. ఎందుకంటే ప్రతిదీ ఈశ్వరుని యొక్క పనియే కదా. అప్పుడు ఇంకా ఈ పని మంచిది, ఈ పని ఎక్కువ మంచిది, ఈ పని అంటే నాకు ఎక్కువ ఇష్టము, ఆ పని అంటే తక్కువ ఇష్టం అనే రాగద్వేషాలు ఉండవు. ఎందుకంటే అన్ని ఈశ్వరుని యొక్క పనులే. ఈశ్వరుని యొక్క పని చేస్తున్నప్పుడు ఇంకా మరి రాగద్వేషములకు చోటే ఉండదు మనసులో. ఆల్ వర్క్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్రయారిటీని బట్టి, ఈ రోజు ఇది ప్రయారిటీ అయితే ఇచ్చేయడం, రేపు ప్రయారిటీ మారిపోతుంది జీవితంలో. మారిపోయినప్పుడు ఈ పని ఆగిపోయి ఇంకోటి మొదలవుతుంది. బట్ పని ఆగదుగా.
సో కానీ ఈ ఇది ఈశ్వరుని యొక్క పని, అది ఈశ్వరుని యొక్క పని కాదు అనుకున్నాం అనుకోండి, ఈశ్వరుని యొక్క పనులు పెరిగిన టైమ్స్ బాగున్నాయి అనిపిస్తుంది. ఈశ్వరుని యొక్క పనులు తగ్గిపోయాయి అనుకున్న టైంలో అయ్యో ఆ ఈశ్వరుని యొక్క పని నేను చేయలేకపోతున్నానే ఇప్పుడు అనిపిస్తుంది. అలా కాకుండా ఆ కేటగరైజేషన్ తీసేసి అంతా ఒకటే కేటగిరీ, అంతా ఈశ్వరుని యొక్క పనియే అనుకుంటే అహం సులభ, నేను సులభముగా లభిస్తాను. అంటే ఆ స్వరూపము సులభంగా అనుభవానికి వస్తుంది అని చెప్పుట. తస్య అహం సులభ, ఓ పార్థ, అతనికి నేను సులభుడను అంటే సులభముగా లభిస్తాను. ఎవడు అతను? నిత్యయుక్తుడు. ఆ నిత్యయుక్తునికి, ఆ నిత్యయుక్తుడైనటువంటి యోగికి నేను సులభముగా తెలుస్తాను. భాష్యం చదువుదాము. అనన్యచేతాః న అన్య విషయే చేతః, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, నా అన్య విషయే చేతః, ఇంకో నా ఎక్స్ట్రా పడింది. నా అన్య విషయే చేతః యస్య సహ అయం అనన్యచేతాః. చేతశబ్దానికి చేతాః ప్రథమ విభక్తి. సో అనన్య చేతస్సు కలిగిన వాడై ఉండాలి. నా అన్య విషయే చేతః, మనస్సు వేరే విషయం నందు లేదు, అంటే బాహ్యముగా కాకుండా అంతర్ముఖమై ఉన్న మనస్సు అని అర్థం. యోగి, అతడే యోగి. సతతం సర్వదా, ఎప్పుడు ఉండాలి యోగి? ఆ యుక్తితోటి నిత్యము ఉండాలి, సర్వదా, అన్ని కాలములలోనూ అన్ని పరిస్థితులలోనూ కూడా ఇది ఈశ్వరుని యొక్క పనియే అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ తో ఉండాలి. యహ మాం పరమేశ్వరం స్మరతి నిత్యశః, నిత్యము స్మరించాలి, అంటే నిత్యము ఆ యాటిట్యూడ్ లో ఉంటే నిత్యము ఈశ్వరుని యొక్క స్మరణయే జరుగుతుంది. నిత్యశః అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సతతం ఇది, నిత్యశః అంటే సతతం, సర్వదా అంటే ఏమిటి? నైరంతర్యముచ్యతే, నిరంతరంగా చేయాలి, అంతరాయం లేకుండా నీ చేస్తూ ఉండాలి. నైరంతర్యేణ, నిరంతరముగా చేయాలి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అని పతంజలి సూత్రం కదా, మనందరికీ తెలుసు. ఎప్పుడు చాలా కాలం చేయాలి, నిరంతరము చేయాలి, బ్రేక్ లేకుండా చేయాలి. సో అంతయు కూడా ఈశ్వరుని పనియే అన్న పర్స్పెక్టివ్ నిరంతరము ఉండాలి. అదే సాధన. అయ్యో ఇది పర్సనల్ పని అన్న థాట్ వచ్చేసిన వెంటనే మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ థాట్ ని పట్టుకుని రీప్లేస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ చెప్పాలి బుర్రకి, కాదు ఇది నా పని కాదు, ఇది ఈశ్వరుని పని. మళ్ళీ ఏదో పని చేసినప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది ఇది నాది అని, మళ్ళీ చెప్పుకోవాలి, అయ్యో నా పని ఏమిటి, నా పని కాదు, ఇది ఈశ్వరుని యొక్క పనియే అని ఎప్పటికప్పుడు నిరంతరంగా ఆ సాధన చేయాలి, ఆ ప్రాక్టీస్ చేయాలి. నైరంతర్యం ఉచ్యతే. నిత్యశః ఇది దీర్ఘకాలం ఉచ్యతే. రెండు చెప్పొచ్చు. నిత్యశ అంటే సతతం అనే పదము నైరంతర్యమును, నిత్యశః అనే పదము దీర్ఘకాలత్వమును సూచిస్తున్నది అని చెప్తున్నారు. మరి అభ్యాసానికి డెఫినేషన్ అలా ఉంది కదా, పతంజలి మహర్షి ఇచ్చిన డెఫినేషన్ కూడా, సతు దీర్ఘకాల నైరంతర్యేణ సత్కారా సేవిత అని. సో దీర్ఘకాలం ఏమో నిత్యశః అన్న పదం చేత సూచింపబడుతున్నది, నైరంతర్యమేమో సతతం అనే పదం ఉంది శ్లోకంలో, ఆ సతతం అనే పదం చేత అనన్యచేతాః సతతం, ఇక్కడేమో నిత్యశః ఉంది. సో నిత్యశః అంటే దీర్ఘకాలము, సతతం అంటే నైరంతర్యం అని చెప్తున్నా. మళ్ళీ దాన్నే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మళ్ళీ మనం ఎక్కడికక్కడ మనము ఆ అర్థాలని మార్చేసుకుంటామేమో అని ఆయన అదే మాట పదే పదే రాస్తున్నారు. చూడండి ఎంత ఓపిగ్గా రాశారో. అవే చెప్పిన మాటే మళ్ళీ పాపం ఎంతో ఓపిగ్గా వేరు వేరు పర్యాయ పదాలతో తెలియజేస్తూ ఉంటారు. దీర్ఘకాలం అంటే మళ్ళీ దీర్ఘకాలం అంటే ఎంత దీర్ఘకాలం అని ప్రశ్న వస్తుందేమో అని. నా షణ్మాసం సంవత్సరం వా, 6 నెలల్లో సంవత్సరమో కాదు, మరెన్ని, కిం తర్హి మరెన్ని రోజులు, యావజ్జీవం నైరంతర్యేణ యహ మాం స్మరతి ఇత్యర్థః. ఎంత క్లియర్ గా ఓపిక్గా క్వశ్చన్ రాసి మళ్ళీ ఆన్సర్ రాస్తున్నారు. మళ్ళీ ఎక్కడ మనము ఏదో 6 నెలల్లో, ఏడాదో, 4 ఏళ్ళలో, 7 ఏళ్ళలో అనే ఒక కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటి ఐడియాలో పడిపోతామేమో అని మళ్ళీ దాన్ని 6 నెలల్లో సంవత్సరమో కాదు మరెన్ని అని క్వశ్చన్ రాసి దానికి ఆన్సర్ యావజ్జీవం నైరంతర్యేణ. యావజ్జీవము, జీవితం ఉన్నంత వరకు నిరంతరముగా ప్రతి పని ఈశ్వరుని పనియే అని
స్మరిస్తూ ఉండాలి. మాం స్మరతి ఇత్యర్థః. తస్య యోగినః అహం సులభః సుఖేన లభ్యః. సులభః అంటే సుఖేన లభ్యః. సంస్కృతంలో ఇది ఒక సౌలభ్యము. ప్రతి ప్రతి పదానికి కూడా విగ్రహవాక్యం రాయొచ్చు. సులభః అంటే సుఖము, లభ్యము అని రెండు పదాలు కలిసి సులభః అయింది. సులభములో సు ఉంది, లభ్యము లభః ఉంది, రెండు కలిసి కదా వచ్చాయి. మరి రెండిటికి ఎలా కలిసాయో దానికి సమాసం యొక్క విగ్రహవాక్యం చెప్పాలి. సులభః అన్న పదానికి కూడా విగ్రహవాక్యం ఉంది. అది భాషలో ఉన్నటువంటి అందం. సుఖేన లభ్యః ఇత్యర్థః. పార్థ నిత్యయుక్తస్య సదా సమాహితస్య. సో ఎవరికి సుఖేన లభ్యః? నిత్యయుక్తస్య అంటే సదా సమాహితస్య. మనస్సు సమాహితంగా ఉండాలి, అంటే మనసు అంతర్ముఖమై ఉండాలి, అంటే ప్రతి పని ఈశ్వరుని పని అని నిత్యము ఆ అండర్స్టాండింగ్ లో ఉన్నవాడు. అటువంటి యోగికి యోగినః యతః ఏవం అంటే యోగికి ఏ కారణము చేతైతే అహం సులభః, ఏ కారణం అంటే ఆల్రెడీ చెప్పారు, నిత్యయుక్తుడై ఉండుట వలన సులభముగా లభిస్తాను. అతః అనన్యచేతాః సన్ మయి సమాహితః భవేత్. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే, ఏ కారణము చేత అయితే నిత్యయుక్తుడైనటువంటి యోగికి నేను సులభంగా లభిస్తాను అది అర్థం చేసుకుని. ఎందుకు అంటే యోగి అనన్య చేతస్సు కలవాడు. యోగి అనన్య చేత. అందుకుని ఏం చేయాలి? నువ్వు కూడా నువ్వు కూడా అనన్య చేతాహ సన్, నువ్వు కూడా అనన్య చేతస్సు కలిగిన వాడు అవ్వు అని చెప్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. అలా అయ్యి మయి సమాహిత భవేత్, నా యందు సమాహిత చిత్తము కలిగి ఉండుము. అంటే నీ స్వరూపావస్థలో ఉండి నువ్వు చేయాల్సిన పని చేయి అని చెప్పుట. ఏ కారణం చేతైతే అనన్యచేతసుడైన యోగికి నేను సులభముగా లభ్యమవుతానో ఆ కారణము చేత నీవు కూడా అనన్యచేతస్సుడవై నా యందు సమాహితుడవై ఉండుము. అది ఇన్స్ట్రక్షన్. అంతకంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉండదు. మరి చదువుదాం శ్లోకం. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.